Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ మిర్చి మసాలా. ఈ మిర్చి మసాలా కూరని బజ్జీ మిరపకాయలతో చేస్తాం. ఈ కూరకు కావలసిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, సోంపు, మిరియాలు, చింతపండు, కొబ్బరి పాలు, కరివేపాకు, జీలకర్ర పొడి, ఉల్లిపాయలు, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు. శుభ్రంగా కడిగిన బజ్జీ మిరపకాయలను తీసుకుని మధ్యలో నాటు పెట్టి అందులో ఉండే గింజలన్నీ తీసేసి పక్కన ఉంచాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మిరియాలు, సోంపు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేయాలి. మిక్సీ జార్ తీసుకుని చల్లారిన మసాలా, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చీల్లోని స్టఫ్ చేయాలి. ఈ మిరపకాయలతో బజ్జీలే కాకుండా ఇలా కూర కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ ఉంచి తగినంత నూనె వేసి ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసి వేపాలి. మిరపకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన మసాలాను వేసి వేపాలి. ఈ మిర్చి మసాలా కాంబినేషను రైస్ ఐటమ్స్లోకి, రోటీ ఐటమ్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఈ కూర చేయాలన్నా తాజాగా ఉండే బజ్జీ మిరపకాయలని తీసుకోండి. మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న బజ్జీ మిరపకాయల్ని వేయాలి. కలిపి మూత ఉంచి తక్కువ మంట మీద మగ్గించాలి. 1 గ్లాసు కొబ్బరి పాలను వేయాలి. కలిపి గ్రేవీకి తగినంత ఉప్పు వేసి మూత ఉంచాలి. ఎంతో రుచిగా ఉండే మిర్చి మసాలా కూరని మీరు కూడా ట్రై చేయండి. మీరు ఈ కూరని కొంచెం పలుచగా కన్సిస్టెన్సీలో కావాలనుకున్నా చేసుకోవచ్చు. కూర ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మిర్చి మసాలా రెడీ. మిహారీస్ కిచెన్ ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.